నమస్కారం. రామాయణ కాలము నాటి జాంబవంతుడు అనే భల్లూకము గుడ్డేలుగు యొక్క కుమార్తె జాంబవతి. ఆ జాంబవతిని ద్వాపర యుగం నాడు శ్రీకృష్ణుడు వివాహం చేసుకుంటాడు. ఈ జాంబవతి శ్రీకృష్ణుల కుమారుడే సాంబుడు. చాలా ఆకతాయివాడు. పండితపుత్ర పరమశుంఠలాగా శ్రీకృష్ణ పరమాత్మునికి పుట్టినటువంటి 32 మంది కుమారులలో సాంబుడు ఒకడు. సాంబుడు అనేక చెడ్డ పనులు చేసేవాడు. దుర్యోధనుడు తన కుమార్తె అయిన లక్ష్మణకు స్వయంవరం ఏర్పాటు చేస్తే పిలువని పేరంటంగా వెళ్ళి లక్ష్మణను వరిస్తాడు. అయితే అతని దుశ్చర్యలను ఖండించినటువంటి దుర్యోధనుడు సాంబుని ఖైదీగా చేస్తే బలరాముడు వెళ్ళి విడిపించుకొని వస్తాడు. విడిపించుకొని వచ్చాక లక్ష్మణకి సాంబునికి వివాహం జరుగుతుంది. తదనంతర కాలంలో యుగాంతం జరగబోతుందని కొంతమంది ఋషులు యాదవ నగరమైనటువంటి ద్వారకకు వస్తుంటే వాళ్ళకు అడ్డుగా వెళ్ళి స్త్రీ వేషాన్ని ధరించి గర్భవతి అయిన స్త్రీమాదిరి వలె నాకు కుమార్తె పుడుతుందా, కుమారుడు పుడతాడా అని చెప్పి ఆ యొక్క మునులను అడుగుతాడు సాంబుడు. అతని స్నేహితులు కూడా వంతబాడతారు. వెంటనే మునులు కోపంతో నీకు యాదవ వంశాన్ని నాశనం చేసేటటువంటి ముసలం పుడుతుందని చెప్పిస్తారు. సాంబుడు తన యొక్క తెలివి తక్కువతనాన్ని తెలుసుకొని నన్ను క్షమించమని చెప్పి ఆ మునులను అడిగితే వాళ్ళు ఈ ముసలాన్ని అంటే ఈ రోకలి బండను అరగదీసి ఆ పొడిని సముద్రంలో కలపండి అంటారు. యాదవులు దాన్ని బాగా అరగదీసి సన్న పుల్ల మాదిరిగా తయారైన తర్వాత ఆ పుల్లను సముద్రంలో విసిరేస్తారు. ఆ పుల్ల నుండి దుంగ మొలిచి ఆ దుంగతోటి కొట్టుకొని అనేక మంది యాదవులు చనిపోతారు. తర్వాత ఆ పుల్ల సన్నని ఒక రకమైనటువంటి సన్నని తీగ వల మలిచి బోయవాడు రామాయణ కాలం నాటి వాలి బోయవాని వల వచ్చి ఆ పుల్ల సహాయంతో బాణాన్ని తయారు చేసి ఆ బాణాన్ని శ్రీకృష్ణుడి మీదికి వదులుతాడనమాట. శ్రీకృష్ణుడి యొక్క కుడికాలు బొటనవేలికి ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు జన్మ పరిసమాప్తి పొందుతాడు. ధన్యవాదాలు.